న్యూమరస్, జనరల్ అవేర్నెస్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే లిటరసీ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ మ్యాథ్స్ అండ్ న్యూమరసీ? అంటే బేసిక్ నెంబర్ ప్రీ మ్యాథ్స్ నేర్చుకునే ముందు కదా మినిమం ఇక్కడ ఇంగ్లీష్ అని ఇవ్వచ్చు కదా, ఎల్కేజీ స్టూడెంట్ యూకేజీ స్టూడెంట్ నర్సరీ స్టూడెంట్ లిటరసీ అని చెప్పగలుగుతారు. ఎందుకని ఇలా ఇష్టం? ఎందుకనంటే మా ఇండెక్స్ పేపర్లను ఒక యూనిక్ వేతో స్టార్ట్ చేశాను. ఎలా అయితే నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నారని అడిగితే స్ట్రోక్స్ అని చాలా టైం జరుగుతాయి. స్ట్రోక్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకునేది బేసిక్ లెవెల్, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, స్ట్రోక్స్ అనేది నేర్చుకోవచ్చు. 2 లైన్ వర్డ్స్ 3 లైన్ వర్డ్స్ అనేది అప్పుడు మనకి ఇంగ్లీష్ వస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్తే అప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడ ఎంతసేపు ఉన్న ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాడు, 2 డిజిట్స్ నెంబర్స్ అనేది నేర్చుకుంటాడు. యూకేజీ ఇక్కడ ఏం నేర్చుకుంటాడు? ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే, ఎల్కేజీ అని నర్సరీ. అందుకు లిటరసీ అని మెన్షన్ చేస్తాం. న్యూమరిక్స్ అంటే నెంబర్స్. అంతకన్నా ముందు ప్రీ మ్యాథ్స్ నేర్చుకుంటారు. అంటే ఆ ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండా స్ట్రోక్స్ ఎలా అయితే నేర్చుకుంటున్నారో నెంబర్స్ నేర్చుకోకపోతే బిగ్ అండ్ స్మాల్, షార్ట్ అండ్ లెంత్ అనేది డిఫరెన్సెస్ అనేది నేర్చుకుంటారు. మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటంటే తర్వాత నెంబర్స్, తర్వాత జనరల్ అవేర్నెస్ అంటే ఈవీఎస్, బాడీ పార్ట్స్ గురించి అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ అండ్ స్టోరీస్. ఇది మన ఇండెక్స్. ఓకే, ఇలా ఓపెన్ చేయడమే కంటెంట్. ఫస్ట్ వచ్చేసరికి స్లీపింగ్, తర్వాత స్టాండింగ్. ఫస్ట్ స్లీపింగ్ లైన్కి వచ్చేసరికి ఒక యాక్టివిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ యాక్టివిటీ కూడా ఒక యూనిక్ వేలో ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఒక ఫాదరు, ఒక పాప లేదంటే బాబు, కోడిపిల్ల. సో కోడిపిల్ల దారి తప్పిపోయింది, ఫాదరు దాని దగ్గరికి వెళ్తుంది. ఎలా వెళ్తున్నారు? స్లీప్ యూనిక్. లేదు అని అంటే ఫాదర్ పిలిచారు, వాళ్ళ డాటరు లేదంటే సన్న వెళ్తున్నారు. అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఒక యూనిక్ వేలో ఉంటుంది యాక్టివిటీ. ఇలా ప్రీ ప్రైమరీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి రైట్ స్టాండ్ లైన్ లేదా లెఫ్ట్ స్టాండ్. ఇప్పుడు ఫ్లైట్ ఎలా దిగుతుంది? ఇలా వస్తుంది, ఇలా రాదు. ఇలా వచ్చేది హెలికాప్టర్, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. ఫ్లైట్ ఎలా వెళ్తుంది? ఇటువైపు వెళ్తే ఇలా వెళ్తుంది, ఇటువైపు వెళ్తే ఇలా వెళ్తుంది. ఇటు నుంచి దిగితే ఇలా దిగుతుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఇట్లా ప్రతి దానికి కూడా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. యూనిక్ వే స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా, వాళ్ళు రెగ్యులర్ చూసే కనపడేలాగా ఉంటుంది. కమ్ టు ఆల్ఫాబెట్స్. ఏ అనే ఆల్ఫాబెట్ని ప్రాక్టీస్ చేస్తాడు. ఏ అనే ఆల్ఫాబెట్ని ఎలా రాయాలన్నది కూడా మనము ఒక మెథడ్లో ఇస్తాం. లైక్ ఏ అనే వాళ్ళు కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, డిఫరెంట్ వేలో రాస్తారు. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా రాయాలన్నది ఇలా ఉంది. ఇలా రాసి ఇలా రాసి ఇలా రాయాలి. ఇది ఒక ప్రొఫెషనల్ వే రాసి. అంటే వీటికి సంబంధించిన ప్రాక్టీస్, వాటికి సంబంధించిన ఎగ్జామ్. ఇంకా ప్రతి ఆల్ఫాబెట్స్కు ఉంటుంది. ప్రీ మ్యాథ్స్ అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. బిగ్ అండ్ స్మాల్, టాల్ అండ్ షార్ట్, లాంగ్ అండ్ షార్ట్, మోర్ అండ్ లెస్, ఇట్లా డిఫరెంట్. తర్వాత మనకు స్టార్ట్ అయ్యేదే నెంబర్స్. 1 అంటే లైన్ పెట్టారు 1, 2 అంటే 2 క్యారెట్స్. ఇలా నర్సరీ బుక్స్ మొత్తం ఇలానే ఉంటాయి. ఎల్కేజీ బుక్స్ కూడా ఇక్కడ మీరు ఏది చెప్పారు ఇప్పటివరకు? ఆల్ఫాబెట్స్ చెప్పారు, నెంబర్స్ చెప్పారు. ఎల్కేజీ బుక్ ఓపెన్ చేయడం ఇలా కోర్స్ బుక్ ఏబిసిడి రివిజన్ అని వస్తుంది. ఏ రివిజన్ లేదా వీక్. తర్వాత మళ్ళీ స్ట్రోక్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అవ్వడమే కాకుండా మీరు ఎల్కేజీ బుక్ తర్వాత చూడండి, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కూడా స్మాల్ ఏ అని ఇచ్చేసి అది ఎలా రాయాలో ఉంటుంది. దాని పక్కనే స్మాల్ ఏకి సంబంధించిన ఒక ప్రీ యాక్టివిటీ కూడా ఉంటుంది. బికి సంబంధించి ఉంటుంది, 1 to 3 సంబంధించి ఒక ప్రీ యాక్టివిటీ కూడా మెన్షన్ చేస్తాం. కోర్స్ మొత్తం టోటల్గా ఇలానే యూనిక్ వేలో ఉంటుంది.
కమ్ టు ప్రాక్టీస్. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ స్టాండింగ్ లైన్ అయినా స్లీపింగ్ లైన్ అయినా సేమ్ గానే ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఇక్కడ గ్రేడింగ్ స్టూడెంట్ ఆర్డర్ ఉన్నారా నార్మల్ ఉన్నారా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ ఇలా ఇచ్చాడు కదా, ఎల్కేజీలో చూస్తే డిఫరెంట్ వేలో ఉంటుంది. ఎల్కేజీలో కాపీ రీడింగ్ వేలో ఉంటుంది ప్రాక్టీస్. ఎందుకంటే ఆల్రెడీ ఏబిసిడి మనం 2 టైమ్స్ నేర్పించాము, ఆల్రెడీ ఏబిసిడీలో వచ్చేసి ఉంటాయి కాబట్టి ఏబిసిడి అక్కడ ప్రాక్టీస్ చేస్తాడు, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది స్టూడెంట్. ఇలాగా ప్రాక్టీస్ బుక్ కూడా మనం ఒక యూనిక్ వేలో డిజైన్ చేస్తాం. ఎల్కేజీలో వచ్చేసరికి రైట్స్ అండ్ స్టోరీస్ బుక్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేస్తాం. ఈ తత్వంలో ఇంక్లూడ్ అయి ఉంది, సిలబస్ టెక్స్ట్ బుక్లో బుక్ అనేది సపరేట్గా. ఇలా కాకుండా లాస్ట్ డ్రాయింగ్ బుక్ అనేది. ఇవన్నీ కాకుండా ఎల్కేజీలో మనం ఎక్స్ట్రా బుక్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం, రీడింగ్ ప్రాక్టీస్ బుక్ అని ఉంది. రీడింగ్ ప్రాక్టీస్ బుక్ అంటే ఏంటి అంటే దానికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి టెస్ట్లు ఉండదు. అది కేవలం స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కోసం మాత్రమే ఆ బుక్. అందులో స్టార్టింగ్ 2 లెటర్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ అన్నది స్టార్ట్. ఫస్ట్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మీరు 2 లెటర్ వర్డ్స్ అన్నది ఎక్కువ ఉంటుంది, 3 లెటర్ వర్డ్స్ అన్నది అక్కడక్కడ ఉంటుంది. దాని పక్క పేపర్ తిప్పడమే ఏముంటుంది, ఒక రోల్ ప్లే ఉంటుంది. టామీ టీచర్ అని కానీ టామీ గ్రేడ్ అని కానీ అట్లా రోల్ ప్లే ఉంటుంది. ఆ రోల్ ప్లే యూజ్ చేసుకొని మనం పిల్లల చేత యాక్టివిటీ అన్నది చేయించాలి. పిల్లలు చదవరు, అది మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేయించి అలాగా ఈ బుక్స్ అన్నది మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నర్సరీ వాళ్ళకు మేబీ ఎస్సీఎస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే వస్తాయి. ఎల్కేజీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 4 FAs 3 essays క్వశ్చన్ పేపర్స్